జేసీబీ అనేది ఎవర్ గ్రీన్. నెక్స్ట్ ట్రాక్టర్లో మహీంద్రా ఎలాంటిదో ఈ వరుణ్ జేసీబీలో జేసీబీ అలాంటిది. లైవ్ లింక్లో రెండు జేసీబీలు ఓకే అవర్స్ ప్లస్ ఫ్యూల్ చెక్ చేసుకుంటాం. తర్వాత లొకేషన్ బండి ఏరియాలో ఎక్కడ ఉందని చూసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇలాంటి బ్యాక్వర్డ్ లోడర్ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? జేసీబీని తీసుకో అంటారా, ఏమని చెప్తారు? జేసీబీ ఫస్ట్ క్లాస్. ఓకే, ఎందుకంటే వేరే మిషన్ అనేది అనవసరం. జేసీబీ అయితే బెటర్. ఈరోజైతే మనము ఈస్ట్ గోదావరి డిస్టిక్ మండపేట విలేజ్కి అయితే రావడం జరిగింది. 13 నెలల గ్యాప్లో అన్న అయితే 2 జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్స్ అయితే తీసుకున్నాడు. వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వర్క్ అనేది ఏ విధంగా ఉంది, కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకు ఏమని చెప్తాడని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు వెంకటేష్. అన్న మీరు ఫస్ట్ జేసీబీ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? 2025 ఏప్రిల్ 10వ తారీఖున. ఏప్రిల్ 10వ తారీఖు ఫస్ట్ మిషన్ తీసుకున్నారు. సెకండ్ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? డిసెంబర్ 1. ఓకే, ఫస్ట్ మిషన్ ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచిందన్న? 2700 వెళ్తుంది. 2700 గంటలు. ఓకే, ఏప్రిల్ అంటే 13 నెలల్లో 2700 గంటలు నడిచింది. సెకండ్ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? డిసెంబర్ 1. ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచింది? 1270. ఓకే, 1270. మామూలుగా మీరు ఈ బిజినెస్లోకి వచ్చే ముందు ఏం చేస్తూ ఉండేది? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. అది పీజీ క్వాలిఫికేషన్. నేను ఎలక్ట్రికల్ సెక్షన్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుని ఓకే, తర్వాత ఫెర్టిలైజర్ బిజినెస్లోకి వచ్చాను. నెక్స్ట్ ఈ జేసీబీ బిజినెస్ చేస్తున్నాను. ఓకే, మీరు బ్యాక్వర్డ్ లోడర్ తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? తర్వాత తీసుకోవాలనుకున్నప్పుడు జేసీబీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్న? జేసీబీ సెలెక్ట్ చేసుకున్నా అంటే జేసీబీ అనేది ఎవర్ గ్రీన్. నెక్స్ట్ ట్రాక్టర్లో మహీంద్రా ఎలాంటిదో ఈ వరుణ్ జేసీబీలో జేసీబీ అలాంటిది. త్వరగా మన ఫీల్డ్ మారిపోదామన్నా రీసెర్చ్ చేసేదన్నా ఫాస్ట్గా రీసెర్చ్ అవుతుంది. ఓకే, దాని పర్ఫార్మెన్స్ ఆలోచించి జేసీబీ తీసుకున్నారు. ఓకే, మీరు ఫస్ట్ మిషన్ తీసుకున్న సంవత్సరంలోపు 2700 గంటలు నడిచారు కదా, ఏమన్నా మేజర్గా ఏమైనా రిపేర్స్ వచ్చాయన్నా? నో ప్రాబ్లం అండి. ఓకే, మామూలుగా రిపేర్స్ అంటే ఏం రిపేర్స్ వచ్చాయి ఇంతవరకు? ఏమైనా రిపేర్స్? ఇప్పుడు వరకు నేను చేసిన ద్వారా ఎటువంటి రిపేర్లు ఓన్లీ ఆయిల్ చేంజ్ ఒకటే. ఎన్ని వేల గంటలకు ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేశారు? హైడ్రాలిక్ ఆయిల్ 4000 ఆయిల్ 4000కి. ఓకే, హౌసింగ్ ఆయిల్ ఏమో 1000. ఇంజిన్ ఆయిల్ ఏమో 500 అవర్స్కి చేంజ్ చేయాలి. హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఖర్చు ఎంత వరకు వస్తుందన్న? హైడ్రాలిక్ ఇప్పుడు వరకు హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేయలేదు, ఓన్లీ హౌసింగ్ ఆయిల్ చేంజ్ చేసాం. ఓకే, అదైతే ఇంజిన్ 30,000 దాకా అవుతుంది. 30,000 వరకు. ఓకే ఓకే, తర్వాత మార్కెట్లో చాలా మిషన్స్ ఉన్నాయి కదా, జేసీబీనే ఎక్కువగా అందరు చూస్ చేసుకుంటా ఉంటారు, ఎందుకై ఉంటుంది? అంటే ఏముంది, త్వరగా రీసేల్ అవుతుంది. ఇది ఒక ఎవర్ గ్రీన్ మిషన్. మనం అంటే ఇప్పుడు ఒకేలా ఉండదు. ఫీల్డ్ అనేది ఒకసారి కొంచెం ఇదిగా ఉందనుకో, ఫీల్డ్ మారిపోదాం అనుకుంటాం. అలాంటి ప్లేస్లో జేసీబీ అనేది త్వరగా సేల్ పర్పస్ అవుతుంది. సేల్ పర్పస్ బాగుంటుంది దాని గురించి. ఓకే, తర్వాత మిషన్ కూడా వర్క్ పెర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ క్లాస్. ఓకే, ఎటువంటి నో ప్రాబ్లం లేదు. అలాగే BS5 మిషన్లో కొన్ని అయితే అప్గ్రేడ్ చేశారు కంపెనీ వాళ్ళు, మీకు ఏం అప్గ్రేడ్ చేసినట్టు అనిపిస్తుంది ఇందులో? అంతా లేటెస్ట్ పోయా అంతా. ఓకే, అంతా గోల్డెన్ అంతా లేటెస్ట్. ఓకే, మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న ఒక గంటకి? 1 అవర్కి 2.5 నుంచి 3 లీటర్స్ వరకు చేస్తాం. 1 అవర్కి 2.5 నుంచి 3 లీటర్స్. ఓకే, 3 లీటర్ల లోపే తాగుతుంది. ఎక్కువ లేదు. ఓకే, మీ ఫోన్లో లైవ్ లింక్ ఉందా అన్న? ఉంది. ఒకసారి జేసీబీ. ఓకే, అవర్స్ ప్లస్ ఫ్యూల్ చెక్ చేసుకుంటాం. తర్వాత లొకేషన్ బండి ఏరియాలో ఎక్కడ ఉందని చూసుకోవచ్చు. ఓకే, ఒక మిషన్ ఇటు సైడ్ ఉంది, ఇదే అనుకుంటే మనం ఉంది. ఇంకో మిషన్ ఇక్కడ ఉంది, అటు పక్కన ఉంది. వర్క్ చేస్తుంది ఆ మిషన్ ఇప్పుడు? ఓకే, అలాగే ఫ్యూల్ ఎంత పర్సెంటేజ్ ఉంది? ఫ్యూల్ పర్సెంటేజ్ వచ్చి ఫస్ట్ మిషన్ వచ్చి 50% ఉంది, సెకండ్ మిషన్ వచ్చి 35% ఉంది. ఓకే, మీరు ఎక్కడున్నా కూడా మొబైల్ చెక్ చేస్తూ ఉంటారు? చెక్ చేసి ఒకవేళ ఫ్యూల్ తక్కువ ఉన్నా కూడా ఇస్తాను. ఏం చేస్తున్నా, వర్క్ ఏరియా ఉంది అన్ని చూస్తూ ఉంటాను. ఓకే ఓకే అన్న, తర్వాత ఈ మిషన్ స్పీడ్ ఏ విధంగా ఉంది వర్క్ చేస్తున్నప్పుడు? అంతా బాగుంది, ఇబ్బంది లేదు అసలు. ఇందులో కొన్ని మోడ్స్ ఉన్నాయి అనుకుంటా కదా? అవునాయి. ఎందుకని ఆ మోడ్స్ ఎందుకు వాడతా ఉంటాయి? అంటే మోడ్స్ అనేది ఫ్యూల్ పెర్ఫార్మెన్స్ కోసం. ఫస్ట్ మోడ్లో పెట్టుకుంటే ఫ్యూల్ బాగా కలిసి వస్తుంది. ఓకే, సెకండ్ థర్డ్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్గా చేయాలంటే పెట్టుకోవాలి, లేకపోతే ఫ్యూల్ ఆలోచించి ఫస్ట్ మోడ్లోనే చేస్తారు. ఫస్ట్ మోడ్లోనే. ఓకే ఓకే, ఆపరేటర్లు ఏమంటున్నారు ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ క్లాస్ అంత ఫస్ట్ క్లాస్. ఓకే, మీరు మిషన్ తీసుకున్నప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టారన్న? డౌన్ పేమెంట్ వచ్చి 5 lakhs కట్టారు. 5 lakhs కట్టారు. ఓకే, మీ మిషన్కి సంబంధించిన దీన్ని ఏదైతే ఈఎంఐ ఉంటుందో దాన్ని మనం డబ్బులు సమకూర్చుకుందా మిషన్? చేస్తే వర్క్ అయితే ఇప్పుడు నేనంటే ఇప్పుడు మిషన్ తీసిన కాడ నుంచి ఎటువంటి ఇబ్బంది పడలే. దాని మెయింటెనెన్స్ దానికి వచ్చేసి అమౌంట్ చేసేస్తాను వర్క్. ఓకే,
ఓకే, మీరు డైరెక్ట్ తీసుకోవడమే, కొత్త మిషన్స్ తీసుకున్నారు? డైరెక్ట్ కొత్త మిషన్ తీసుకున్నాం. కొత్త మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇలాంటి బ్యాక్ లోడర్ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? జేసీబీని తీసుకో అంటారా, ఏమని చెప్తారు? జేసీబీ ఫస్ట్ క్లాస్. ఓకే, ఎందుకంటే వేరే మిషన్ అనేది అనవసరం, జేసీబీ అయితే బెటర్ ఉంటుంది. అలాగే ఆయిల్ చేంజ్ చేయాల్సిన టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు షోరూమ్కి వెళ్తారా, కంపెనీ వాళ్ళు ఇక్కడికి? వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఎంత సమయంలో వస్తారు? 24 hours లేదా 48 hours. 48 hours వచ్చి చేస్తూ ఉంటారు. ఫోన్ చేస్తే వచ్చేస్తారు. ఓకే, ఫ్యూచర్లో ఇంకేదైనా మిషన్ కొనడానికి ఆలోచన ఉందా? ఉంది, థర్డ్ మిషన్ తీసుకుందాం ఆలోచన, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఓకే, దీనికి మామూలుగా సీజన్ టైం అంటే ఎప్పుడు ఉంటుందన్న? సీజన్ అంటే మే నెలే. ఓకే, మాకైతే బండి వచ్చిన కానీ సీజన్గానే ఉంది. మీకు సీజన్ ఉంది. ఓకే, గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాం. బండి వచ్చిన బండి డెలివరీ అయిన కానీ ఖాళీ ఫుల్ బిజీగా రోడ్ కాంట్రాక్ట్లు అవి చేస్తున్నాం. రోజుకి ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు? మ్యాక్సిమం 10 hours, బిలో అంటే 8 hours. మ్యాక్సిమం డే అంటే 8 hours లెక్కేసుకోండి. ఓకే, తర్వాత ధర్మవరం అంతే. ఓకే ఓకే అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి అన్ననైతే గత 13 నెలల క్రితం అయితే ఫస్ట్ జేసీబీ BS5 మిషన్ తీసుకున్నాడు. తర్వాత 6 నెలల క్రితం సెకండ్ మిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ మిషన్ 2700 గంటలకు పైగా నడిచింది, సెకండ్ మిషన్ 1200 గంటలు పైగా నడిచింది. ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా జేసీబీ 3DX ప్లస్ BS5 ఇంజన్ చాలా బాగుందని అయితే అన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే జేసీబీ అంటేనే ఒకవేళ మనం ఫ్యూచర్లో ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిపిన తర్వాత రీసేల్ చేసుకోవాలనుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తున్నాడు. మీరు ఈ జేసీబీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకోవాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలనుకున్నా ఎక్కడికైనా కూడా కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేయండి.